నెల్లూరు నగరం పెన్నా బ్యారేజ్ సమీపంలో 2 మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. బ్యారేజ్ నీటిలో మృతదేహాలను సంతపేట పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలు ఎక్కడివి, ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరో హత్య చేసి 2 మృతదేహాలను పెన్నా నదిలో వేసి ఉంటారన్న అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మృతదేహాలు వెలికి తీసి ఎవరన్నది గుర్తిస్తే కానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే దీనిపై వివిధ రకాలైన వదంతులు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున హత్య చేసి ఈ బ్యారేజ్ లో వేసుండొచ్చని కొందరు అనుమానిస్తున్నా అయితే మృతదేహాలు బాగా ఉబ్బితే కానీ నీటిలో పైకి తేలే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సంఘటనా స్థలానికి నెల్లూరు నగర డీఎస్పీ సింధు చేరుకున్నారు. కేసు సంతపేట సీఐ దశరథ రామారావు దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ ఐడల్స్ వచ్చామని చెప్పి నెల్లూరు నగరం పెన్నా బ్యారేజ్ సమీపంలో 2 మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. బ్యారేజ్ నీటిలో మృతదేహాలను సంతపేట పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాలు ఎక్కడివి, ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరో హత్య చేసి 2 మృతదేహాలను పెన్నా నదిలో వేసి ఉంటారన్న అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మృతదేహాలు వెలికి తీసి ఎవరన్నది గుర్తిస్తే కానీ అసలు విషయం బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే దీనిపై వివిధ రకాలైన వదంతులు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున హత్య చేసి ఈ బ్యారేజ్ లో వేసుండొచ్చని కొందరు అనుమానిస్తున్నా అయితే మృతదేహాలు బాగా ఉబ్బితే కానీ నీటిలో పైకి తేలే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సంఘటనా స్థలానికి నెల్లూరు నగర డీఎస్పీ సింధు చేరుకున్నారు. కేసు సంతపేట సీఐ దశరథ రామారావు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడది కరెక్ట్గా ఏడవ దగ్గరలేనా చేపలు బలం ఉన్నాయిడా. వాటి మీద ఉంది కాన్సన్ట్రేషన్ అంతా.